voice, the most prominent voice to influence in our lives. మన జీవితాలను ప్రభావితం చేసేటటువంటి అత్యంత ప్రఖ్యాతిగాంచిన తన స్వరమును, తన వాయిస్ని మనకు వినిపించమని ఆయనను మనం వేడుకోవాలి, అడగాలి. Not to listen to the voice of any man, ఏ మనిషిని స్వరము కాదు, కానీ because his voice is so powerful, so strong, ఎందుకనగా ఆయన స్వరము చాలా శక్తివంతమైనది, బలమైనది, and it shall transform the lives of his people. తన యొక్క ప్రజల యొక్క జీవితాలను ఆయన వాక్యం మారుస్తుంది. And God is preparing a people for his own, as to have his own heart. తన సొంత హృదయము లాంటి ప్రజల కొరకు దేవుడు తను ఎతుకుచూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. A people after his own heart. తన హృదయానుసారులైనటువంటి వ్యక్తుల కొరకు దేవుడు వెతుకుచున్నాడు. Morning after prayer, ఉదయకాలం ప్రార్థన తర్వాత, and I got a thought from God, దేవుని యొద్ద నుంచి నాకు ఒక ఆలోచన వచ్చిందండి. and that is a voice from the remnant. శేషించిన వారి యొక్క స్వరము. I know about this scripture, ఈ లేఖనం నాకు బాగా తెలుసు. but very clearly this word came to me. అయితే స్పష్టంగా, చాలా స్పష్టంగా ఈ మాట నాకు వచ్చింది. A voice from the remnant. శేషించిన వారి యొద్ద నుండి స్వరము. Praise the Lord. దేవునికి స్తోత్రం. Turn with me to Romans 9th chapter. దయచేసి మీ పరిశుద్ధ Romans గ్రంథాలను 11th chapter, verse 11th chapter, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని తెరుద్దామండి. verse 4 and 5. 11వ అధ్యాయము 4-5 వచనాలు. రోమా పత్రిక 11వ అధ్యాయము 4-5 వచనాలు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కాని ఎడల కృప ఇకను కృప కాకపోవను. అలాగైన ఏమగును? ఇశ్రాయేలు వెదుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. తక్కిన వారు కఠిన చిత్తులైరి. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనసును. Paul was reminding a wonderful conversation between the prophet Elijah and God. ఈ ఏలియాకి మరియు దేవునికి మధ్య జరిగినటువంటి అద్భుతమైనటువంటి సంభాషణను అపోస్తుడైన పౌలు బయలుపరచుచున్నాడు ఇక్కడ. Elijah was speaking to God. ఏలియా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. I am alone. నేను ఒంటరిని. I was alone. నేను ఒక్కడినే మిగిలి ఉన్నాను. In the midst of all the nation of Israel. ఇశ్రాయేలు దేశం అంతటిలో నీ కొరకు నేను ఒక్కడినే నిలుచున్నాను. And most of them, they just went away from God. చాలా మంది, ఎక్కువ శాతం మంది దేవుని యొద్ద నుండి తొలగిపోయారు. They became idolaters in their lives. వారి జీవితాలలో వారు విగ్రహారాధికులైపోయారు. They refused to follow the commandments of God. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించే విషయంలో వారు తిరస్కరించారు. Even King Ahab also turned away from God and from the commandments of God. రాజైన ఆహాబు సహితము దేవుని యొక్క ఆజ్ఞల నుండి తొలగిపోయాడు. And there was a burning desire in the heart of the prophet Elijah. ప్రవక్త అయినటువంటి ఏలియాలో మండుచున్నటువంటి ఆశ ఒకటి ఉన్నది. A deep burning in his heart. తన హృదయంలో లోతైనటువంటి ఆశ. Because he was not able to bear the idolatry in the nation of Israel. ఇశ్రాయేలు దేశంలో జరుగుతున్నటువంటి విగ్రహారాధనను ఏలియా సహించలేకపోయాడు. They are supposed to be the children of God. వారు దేవుని బిడ్డలుగా ఉండవలసినటువంటి వారు. Supposed to be a special class of people for God. దేవుని కొరకు ప్రత్యేకమైన జనముగా ఉండవలసినటువంటి వారు. A chosen race of God. దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి తరమైన వారు. What వారు. had happened to these people now?
అయితే ఏం జరిగింది ఈ ప్రజలకు? refusing to follow the commandments of God. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించుట కొరకు తిరస్కరిస్తూ ఉన్నారు. Instead of serving God and worshiping God, they started worshiping the idols and they became idolaters. దేవునిని ఆరాధించటానికి బదులుగా, దేవునిని సేవించటానికి బదులుగా వారు విగ్రహారాధికులైపోయి విగ్రహాలను సేవిస్తూ ఉన్నారు. And that was the condition in the days of King Ahab. ఆహాబు అయినటువంటి రాజైన ఆహాబు దినాలలో ఉన్న పరిస్థితి అదండి. So but God said unto Elijah, అయితే దేవుడు ఏలియాతో అన్నాడు, Elijah, ఏలియా, don't think that you are one, నువ్వు ఒక్కడివేనని అనుకోవద్దు. నువ్వు only one person. నువ్వు ఒక్కడివేనని నువ్వు అనుకో. I have chosen 7,000 people in the midst of all the nation of Israel, ఇశ్రాయేలు జనాంగం అంతటిలో నేను 7,000 మందిని ఎన్నుకొని ఉన్నాను, who are never bow down to Baal. బయలుకు ఎన్నడూను మోకరిల్లనటువంటి వారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. God's eyes are running to and fro throughout the whole world. సర్వలోకమంతటా దేవుని యొక్క కన్నులు సంచారము చేయుచు His ఉన్నవి. eyes even now running to and fro throughout the whole world. ఇప్పటికీ ఇప్పుడు కూడా దేవుని యొక్క కన్నులు సర్వలోకము సంచారము చేయుచు His ఉన్నవి. eyes upon the people who are really stood for God. దేవుని కొరకు నిలిచేటటువంటి ప్రజల కొరకు దేవుని కన్నులు చూచుచు Who are ఉన్నవి. these remnant people? ఎవరి శేషించిన జనము? They will always stand for God. వారెన్నడూ దేవుని కొరకు నిలువబడేవారు. They will never compromise with the people. ప్రజలతో ఎన్నడూ వారు రాజీ పడరు. They will never compromise the sins of the people. ప్రజల యొక్క పాపములతో వారెన్నడూ రాజీ పడరు. And they are bold enough to stand before the king Ahab also. రాజైనటువంటి ఆహాబు ఎదుట కూడాను నిలువబడుటకు ధైర్యము కలిగిన వారు. A man of integrity. యథార్థత కలిగినటువంటి A వారు. man of prayer. ప్రార్థనా పరులైన వ్యక్తులు. A man who is a terror in the heart of the king Ahab. రాజైనటువంటి ఆహాబు హృదయములో భయమును పుట్టించేటటువంటి వ్యక్తి. Glory to the name of Jesus. యేసు నామమునకు మహిమ God కలుగును. is seeking such people even today, నేటి దినాన్ని కూడా దేవుడు అటువంటి వారి కొరకే who ఎతుకుచున్నాడండి. will never bow down before Baal. బయలు ఎదుట ఎన్నడూ మోకరిల్లని వారు. God's eyes upon such people were a remnant among many people. అనేక మందిలో శేషించినటువంటి వారి మీద దేవుని యొక్క కన్నులు నిలుచుచున్నవి. Who are these remnant? ఎవరు శేషించిన Those వారు? who have a strong desire to fulfill God's will. దేవుని చిత్తమును నెరవేర్చాలి అనే బలమైన ఆశ కలిగిన వారు. A strong desire to serve God. దేవుని సేవించాలనే బలమైన ఆశ కలిగినటువంటి వారు. God is seeking for such people. దేవుడు అటువంటి వారి కొరకు వెతుకుచూ ఉన్నాడు. Glory to the name of Jesus. యేసు నామమునకు మహిమ కలుగును గాక. If you just read the 1 Kings 17th chapter, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే, 17th chapter, 17వ అధ్యాయము verse 1. మొట్టమొదటి వచనము. అంతటి గిలాదు చదవమా. అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీజుడైన ఏలియా అహాబునద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. So you can see this man of faith, a man of such integrity, standing before Ahab and challenging King Ahab. ఆహాబు రాజు ఎదుట నిలువబడి ఆహాబు రాజుతో సవాలు చేయుచున్నటువంటి యథార్థవంతుడైనటువంటి వ్యక్తిని, ధైర్యము కలిగిన వ్యక్తిని మనం ఇక్కడ What a చూస్తున్నాము. bold statement in his life. తన జీవితంలో ఎంత ధైర్యంతో కూడిన ప్రకటన. As the Lord God of Israel liveth, before whom I stand. ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను. Praise the Lord. దేవునికి స్తోత్రం. A man who stands before God Almighty. దేవుని సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట నిలువబడేటటువంటి, Never to stand before people. ప్రజల ఎదుట నిలువబడిచే కాదు. Many people, they want to be honored to be in the presence of great people today. నేటి దినాన గొప్ప వ్యక్తుల ఎదుట ఘనపరచబడాలి, సన్మానింపబడాలని అనేకులు చూస్తూ But ఉంటారు. this man, అయితే ఈ వ్యక్తి a man of faith, విశ్వాసము కలిగిన a man వ్యక్తి, of integrity, యథార్థత కలిగిన వ్యక్తి, and he is always standing in the presence of God. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో నిలువబడుతూ He ఉన్నాడు. was challenging King Ahab. రాజైన ఆహాబుతో సవాల్ Do చేస్తున్నాడు. you know who am I?
Do you know who am I? నేనెవరినో నీకు తెలుసా? The one who always stands in the presence of God. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో నిలువబడేటటువంటి వ్యక్తి. Praise the Lord. దేవునికి He స్తోత్రం. knew his God Almighty in his life. తన జీవితంలో తన దేవుడు ఎటువంటి వాడో, ఎంత శక్తి కలిగిన వాడో ఎరిగి ఉన్నాడు. So the remnant people always lean upon God. శేషించినటువంటి జనాంగం ఎవరైతే ఉన్నారో వారు ఎల్లప్పుడూ దేవుని మీదే ఆనుకుంటుంటారు. They always stand for the word of God. వారెన్నడూ దేవుని యొక్క వాక్యము కొరకు నిలువబడుతుంటారు. Glory to the name of Jesus. యేసు నామానికి మహిమ కలుగును గాక. Praise the Lord. దేవునికి స్తోత్రం. Stand for God. దేవుని కొరకు నిలువబడుట. Stand not to stand before people. ప్రజల ఎదుట నిలువబడటం కాదండి. Not to just expose before people. ప్రజల ఎదుట తమను తాము చూపించుకునేవారు కాదండి. So we need such people. మనకు అటువంటి వారు కావాలి. Praise the Lord. దేవునికి స్తోత్రం. God is seeking for such remnant people. దేవుడు అటువంటి శేషించిన వారి కొరకు వెతుకుచూ ఉన్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. And the remnant always stand in the midst of the persecutions in life. శేషించిన వారు ఎప్పుడు కూడాను జీవితంలో హింసాత్మకుల మధ్యలో నిలబడుతూ We ఉంటారు. know about the nation of Israel. ఇజ్రాయెల్ దేశాన్ని మనం How ఎరుగుదాము. they suffered in their lives. వారి జీవితాల్లో వాళ్ళు ఎలాగ శ్రమ How పొందారు. the enemy is to destroy the people. శత్రువు ఎలాగ ప్రజలు నాశనం చేస్తుండేవాడు ఎరుగుదాము. In the midst of such terrible sufferings and afflictions in their lives, the remnant always stand for the persecution. అటువంటి భయంకరమైనటువంటి హింసలలో, అటువంటి భయంకరమైనటువంటి శ్రమలలో శేషించినటువంటి వారు దేవుని కొరకు నిలువబడుతూ ఉన్నారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. The rest of all the people ran away. మిగతా జనులందరూ కూడా పారిపోయారు. They became captives in their lives. వారి జీవితాలలో వారు బందీలైపోయారు. What a shameful thing. ఎంత అవమానకరమైన విషయం. Who are they? ఎవరండి వీరు? They are called to be chosen race. వారు ఎన్నుకొనబడిన తరముగా పిలువబడుతున్నవారు. They are called to be a holy race of God. దేవుని యొక్క పరిశుద్ధ జనముగా పిలువబడుతున్నవారు. But most of them, అయితే వారిలో ఎక్కువ they were మంది scattered when the enemy comes upon the nation. శత్రువు దేశం మీదకి వచ్చినప్పుడు వారు చల్లా చెదరై పారిపోయేటటువంటి వారు. Who are these remnant? ఎవరి శేషించిన వారు? Who always lean upon the promises of God. దేవుని యొక్క వాగ్దానముల మీద ఆనుకొని ఉండేవారు. They never fear for the authority of the king. ఏ రాజు యొక్క అధికారానికి వారు ఏమాత్రం భయపడరు. They always frightened about the voice of God. వారు కేవలము దేవునికి, దేవుని స్వరమునకు మాత్రమే భయపడుతూ ఉంటారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Glory to the name of Jesus. యేసు నామమునకే మహిమ కలుగును గాక. You can see in the days of Gideon, గిద్యోను దినాల్లో మనం చూసినట్లయితే the angel of God said unto Gideon, దేవుని దూత గిద్యోనుతో చెప్పింది, hey Gideon, గిద్యోను oh raise up, లెమ్ము, stand for God, దేవుని కొరకు లేచి నిలబడుము, and I will give you victory. నీకు విజయాన్ని ఇస్తాను. I will use you to stand against the enemies. శత్రువులకి వ్యతిరేకంగా నీవు నిలబడినట్లుగా నేను నిన్ను వాడుకుంటాను. And Gideon was so frightened. గిద్యోను చాలా భయపడిపోయాడు. Lord, ప్రభువా, I am not worthy enough. నేను యోగ్యుడను కానయ్యా. I am not worthy in my tribes. నా యొక్క గోత్రికుల్లో నా గోత్రం యోగ్యమైనదేమి, అంత యోగ్యమైనదేమీ కాదు. He was so humble himself before God. దేవుని ఎదుట తనను తాను ఎంతగానో But తగ్గించుకున్నాడు. the angel of God said, అయితే దేవుని దూత అన్నది, no, God had chosen you. లేదు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. Oh, you must stand and fight against the enemies. నీవు నిలువబడి శత్రువులకు వ్యతిరేకంగా పోరాడవలసి ఉన్నది. Praise the Lord. దేవునికి స్తోత్రం. And he started trumpeting towards all the people of Israel. ఇశ్రాయేలు జనాంగముల మధ్యలో తాను బూరను ఊదటం ఆరంభించాడు. And many people came. అనేక మంది వచ్చారు. When they heard the trumpet sound from Gideon, గిద్యోను నుంచి ఆ బూర శబ్దం వినగానే and nearly 32,000 people came. 32,000 మంది వచ్చారండి. And God said, దేవుడు అన్నాడు, there are too many for me. 32,000 మంది అంటే నాకు ఎక్కువే. I cannot work with these people. ఇంత మందితో నేను కార్యం చేయను. 32,000 people. 32,000 మంది. And God said unto Gideon, దేవుడు గిద్యోనుతో అన్నాడు, call them for a test at the waters. వాళ్ళని నీటి దగ్గరికి ఒక పరీక్ష నిమిత్తం తీసుకునిరా. And they came to 32,000 people came to the waters. 32,000 మంది నీటి దగ్గరికి వచ్చేసారు. There they were tested. అక్కడ వారు పరీక్షింపబడ్డారు. And there were nearly 22,000 people. They were away from that play pool. 22,000 మంది అక్కడ నుంచి వెళ్ళిపోయారండి. 32,000 came. 32,000 మంది వచ్చారు. And 22,000 they left from that place. ఆ స్థలం నుంచి 22,000 మంది వెళ్ళిపోయారు. They were not able to stand
వారు against the enemy. శత్రువు ఎదుట వారు నిలవబడలేకపోయారు. Oh, shame. ఎంత సిగ్గుచేటు. And only 10,000 people were remain. కేవలం శేషించిన జనాంగం మిగిలిన వారు 10,000 మంది. And God said unto Gideon, దేవుడు గిద్యోనుతో అన్నాడు, even there 10,000, they are too many for me. వారు 10,000 మంది ఉన్నారు, ఆ 10,000 మంది కూడా నాకు చాలా ఎక్కువ. No, I cannot work with these 10,000 ఈ people. 10,000 మందితో నేను కార్యాన్ని చేయలేను. And they were also tried there. వాళ్ళు కూడా పరీక్షించబడ్డారు. There were 300 people were chosen. ఆఖరికి 300 మంది ఎన్నుకొనబడ్డారు. Glory to the name of Jesus. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Out of thousands of people, వేల మంది ప్రజలలో 32,000 people came. 32,000 మంది వచ్చారు. Among 32,000 people, 32,000 మందిలో only 300 people were chosen to stand and fight against the enemy. శత్రువుకు వ్యతిరేకంగా నిలువబడి పోరాడు నిమిత్తము కేవలం 300 మందే నిలువబడ్డారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. We need to be the part of the remnant people. Hallelujah. మనము కూడాను శేషించిన జనాంగములో పాలిభాగస్తులం అవ్వాలి. Not to be in the among all the people. ప్రజలందరిలో ఉండే గుంపులో కాదండి. We know even today many people, millions of people, they are not worshiping the true God in their lives. నేటి దినాన కూడాను ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, వారు నిజమైన దేవుని సేవించడం లేదు. Millions of people, లక్షలాది మంది ప్రజలు, they are not serving a true God in their lives. వారి జీవితాలలో వారు నిజమైన దేవుని And సేవించడం they లేదు. do not know the true and living God. నిజమైన సజీవుడైన దేవుడు ఎవరో వారికి తెలియదు. But God has some chosen people who will never bow down to idols. దేవుడు కొంతమందిని ఎన్నుకున్నాడు, వారు ఎన్నడూను విగ్రహాలకు సాగిలపడరు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Glory to the name of Jesus. యేసు నామమునకు మహిమ We కలుగును may గాక. think that people who are worshipping idols, they are not idolaters one way. ఒక విధంగా మనం విగ్రహాలను ఆరాధించేటటువంటి వారు విగ్రహారాధికులు కాదనుకుంటున్నాం. I have seen very big idols and small idols. చాలా పెద్ద పెద్ద విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహాలు నేను చూస్తున్నాను. In the sight of God, దేవుని దృష్టిలో they are not the idols. అవి విగ్రహాలు There కాదండి. are many big idols and small idols in the hearts of many people. అనేక మంది ప్రజల హృదయాలలో పెద్ద పెద్ద విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయండి. Big idol. చాలా పెద్ద విగ్రహము. Oh, they have many big idols in their hearts. వారి హృదయాలలో పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. They are against to God. వారు దేవునికి వ్యతిరేకంగా Oh, వ్యతిరేకులు. you are separating yourself from God. నిన్ను నీవే దేవుని నుండి దూరపరుచుకుంటున్నావు. Because in your heart, నీ హృదయములో నీ హృదయములో there are many other idols which God displeases. దేవునికి అసంతృప్తి పరిచే ఇతరత్ర అనేక విగ్రహాలు నీ You are హృదయంలో not able ఉన్నాయి. to please God in your life. నీ జీవితంలో దేవుని సంతృప్తి పరచలేకపోతున్నావు. In such days we are also living. అటువంటి దినాలలో మనం జీవించుచూ ఉన్నాము. We pronounce they are the idolaters. మనం అంటాము వాళ్ళు విగ్రహారాధికులండి అని. You are called to be the children of God, మీరు దేవుని బిడ్డలు అని children పిలువబడుతున్నారు. of the Most High God. సర్వోన్నతుడైన దేవుని But బిడ్డలుగా you are compromising in many things instead of praising, instead of serving God, and instead of worshiping God. దేవునిని ఆరాధించుటలో, దేవుని సేవించుటలో, దేవుని గైకొనుటలో చాలా సార్లు మనం తప్పిపోతూ ఉన్నాము. We need to be part of the remnant today. నేటి దినాన మనము కూడా శేషించిన వారిలో భాగస్థులం అవ్వాలి. We need to examine our hearts. మన హృదయాలను మనం పరిశీలించుకోవాలి. We need to question whether is any idol that separates us from the living God. మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. దేవుని నా నుండి దూరపరిచే విగ్రహం ఏదైనా నాలో ఉన్నదా? We need to question our lives. మన జీవితాలను మనమే ప్రశ్నించుకోవాలి. We can see the blessing for the remnant. శేషించిన వారికి వచ్చే ఆశీర్వాదాలు మనం చూడొచ్చండి. You turn with me to Isaiah 16 chapter verse 11. యెషయా గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దామండి. యెషయా గ్రంథము 16 chapter 16వ అధ్యాయము 11వ వచనము. మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది, కిర్షేరు నిమిత్తము నా ఆంత్రములు సితార వలె వాగుచున్నవి. Again read it. 14వ వచనం చదువుదామండి. 16. కూలివాని లెక్క ప్రకారము చదవండి. కూలివాని లెక్క ప్రకారము 3 ఏండ్లలోగా మోయాబీయుల యొక్క ప్రభావము వారి గొప్ప
వారి సమూహమును అవమానపరచబడును. Verse 16. శేషము బహు కొద్దిగా And there shall be an highway for the remnant of his people, which shall be left from Assyria. Isaiah 11th chapter, verse 16. 11వ అధ్యాయము 16వ వచనం. కావున ఐగుప్తు Pastor, దేశము నుండి you read. కావున ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజ్య మార్గము ఉండును. God will open highways for the remnant people. శేషించిన ప్రజల కొరకు దేవుడు రాజ్య మార్గమును తెరుచును. God will open such a highway in our lives. మన జీవితాలలో దేవుడు అటువంటి రాజ్య మార్గమును తెరువును. If we really stand for God, మనము దేవుని కొరకు నిలువబడితే, if we stand for God's word, దేవుని వాక్యము కొరకు నిలువబడితే, if we really stand even in the midst of persecutions in our lives, మన జీవితాలలో హింస శ్రమల మధ్యలో మనము నిలువబడి దేవుని కొరకు God will నిలువబడితే, open a highway before you. మీ ఎదుట దేవుడు రాజ్య మార్గమును తెరుచును. No door will be just closed before you. ఏ ద్వారము నీ ఎదుట మామూలుగా మూయబడదు. The enemy can never close the doors when God opens a highway before you. నీ ఎదుట దేవుడు రాజ్య మార్గమును తెరిచినప్పుడు సాతానుడు శత్రువు ఏ ద్వారమును నీ ఎదుట మూయజాలడు. Blessed be the name of Jesus. యేసు నామమునకు మహిమ That's the కలుగును. blessing God giveth unto the people of remnant. శేషించిన వారికి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదము అది. And if you just turn with me to 2 Kings, రెండవ రాజుల గ్రంథం చూద్దామండి. 19th chapter, 19వ అధ్యాయము verse 30 and 31. 30-31 వచనము. These people, ఈ ప్రజలు they shall take root and be and they will bring forth fruit in their lives. ఈ ప్రజలు వారి జీవితాలలో దేవుని కొరకు ఫలమును తెచ్చువారుగా ఉంటారు. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను కిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. Praise the Lord. దేవునికి స్తోత్రం. What a special blessing. ఎంత ప్రత్యేకమైన ఆశీర్వాదం Who అండి. are these people? ఎవరి జనులు? They are called to be remnant. వారు శేషించిన వారుగా పిలువబడుతున్న They వారు. are hidden people. వారు దాచబడిన జనులు. They are hidden people. వారు దాచబడిన జనులు. They were hidden for God. దేవుని కొరకు దాచబడిన వారు. Glory to the name of Jesus. యేసు నామానికి మహిమ There are కలుగును. thousands of Christians today, but God is seeking for a remnant people. నేటి దినాన వేల కొలది క్రైస్తవులు ఉన్నారు, కానీ దేవుడు శేషించిన వారి కొరకు వెతుకుచూ ఉన్నాడు. God wants to work out his plans and purposes through such people. అటువంటి వారి ద్వారా మాత్రమే దేవుడు తన ప్రణాళికలు ఉద్దేశాలు Do నెరవేర్చాలని you కోరుకున్నాడు. really want to be the part of the remnant? నీవు శేషించిన వారిలో భాగముగా ఉండాలనుకుంటున్నావా? Or you want to be with the idolaters? లేకపోతే విగ్రహారాధికులతో కలిసిపోవాలనుకుంటున్నావా? Just examine yourself. నిన్ను నీవు పరిశీలన చేసుకొనుము. These people, ఈ ప్రజలు they will be rooted. They will be rooted and bring forth fruit in their lives. వారు కిందికి వేరు తన్ని పైకి బహుగా ఫలించెదరు. Glory to the name of Jesus. యేసు నామానికి మహిమ You are కలుగును గాక. supposed to bring forth much fruit in your life. నీ జీవితంలో వాస్తవానికి బహు ఫలములు తేవలసిన వాడవై ఉన్నావు. To bear fruit for God's glory. దేవుని మహిమ కొరకు ఫలించాలి అంటే You must be rooted and bring forth much fruit. నీవు వేరు పారి అధికమైన ఫలములు తెచ్చువానివిగా ఉండాలి. You must remain in him all the days of your life. నీ జీవిత దినములంతటను ఆయన యందు నిలిచి ఉండాలి. Remain in him. ఆయన యందు నిలిచి ఉండుట. If you remain in him, ఆయన యందు నీవు నిలిచి ఉంటే he shall be rooted and then he shall bring forth much fruit. Not just fruit, much fruit in your life. మీరు ఆయనలో నిలిచి ఉంటే మీరు ఆయన యందు వేరు పారుతారు. ఏదో ఫలములు కాదు, కానీ అధికమైన ఫలములు ఫలిస్తారు. Blessed be the name of Jesus. యేసు నామానికి మహిమ కలుగును And గాక. if you turn with me to Micah 2nd chapter verse 12. మీకా గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చూద్దామండి. You can see this remnant. ఇక్కడ కూడా శేషించిన వారిని చూడవచ్చు. Who shall come together with one mind. They have such a unity in their lives. వారి జీవితంలో ఎంతో గొప్ప ఐక్యత ఉన్నదండి. That's lacking today. నేటి దినాన అది కొదువుగా ఉన్నది. Lacking today in the families. కుటుంబాలలో కొదువుగా ఉన్నది. Lacking today in the congregations. సంఘాలలో కొదువుగా ఉన్నది. They are not able to maintain such a unity.
అటువంటి ఐక్యతను వారు కొనసాగింపలేకపోతున్నారు. If you two agree together, you cannot walk together. మీరిద్దరు అంగీకరించినంత మాత్రం కలిసి నడవలేరు. Many people think అనేక మంది అనుకుంటారు two agree together. No. ఇద్దరు అంగీకరిస్తే కాదండి. You need to agree together with God. దేవునితో కలిసి మీరిద్దరు ఏకీభవించాలి. That's very important. అది చాలా ప్రాముఖ్యం. You need to agree with the commandments of God. దేవుని యొక్క ఆజ్ఞలతో నీవు అంగీకరించాలి. You need to agree to serve God in your life. నీ జీవితంలో దేవుని సేవ చేయడానికి You అంగీకరించాలి. need to agree not to compromise with sin. పాపముతో రాజీ పడకుండుటకు అంగీకరించాలి. You need to agree to fear the fear of God in your life. నీ జీవితంలో దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండుటకు And అంగీకరించాలి. hate sin in your life. నీ జీవితంలో పాపమును ద్వేషించాలి. They are the remnant people. వారు శేషించిన జనులు. They have only one mind. వారికి ఒకే ఒక్క మనసు They ఉంటుంది. will focus their eyes upon God. వారు తమ దృష్టిని దేవుని మీదనే We know కేంద్రీకరిస్తారు. in the days of Elijah, ఏలియా దినములలో మనం they చూస్తున్నాం. challenged all the people. ప్రజలందరినీ సవాలు చేశాడు. How long you want to be in the jewel mine? ఇంకా ఎంత కాలము రెండు తలంపుల మధ్య మీరు నిలిచి How ఉన్నారు? long you want to serve the Lord and also Baal? ఒకవేళ యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి, బయలు దేవుడైతే బయలును సేవించండి. How long you want to be in jewel mine? ఇంకెంత కాలము రెండు తలంపుల మధ్య తడబడుచుందరు? Who are these remnant people? ఎవరు ఈ శేషించిన జనులు? They always focus their eyes upon God. వారెన్నడూ వారి దృష్టిని దేవుని మీద కేంద్రీకరించేవారు. Glory to the name of Jesus. యేసు నామానికి మహిమ కలుగును We గాక. need to focus our eyes upon God. దేవుని మీద మన దృష్టిని కేంద్రీకరించాలి. Undivided minds, విభాగింపబడని మనస్సులు, undivided hearts. విభాగింపబడని హృదయములు. We need to always look unto God. మనం ఎల్లప్పుడూ దేవుని వైపే చూస్తూ ఉండాలి. Seek ye the kingdom of God and his righteousness first, then all these things shall be added unto you. దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. What is remnant? ఎవరు శేషించిన వారు? Always focusing their eyes upon God. వారి కన్నులు ఎప్పుడు కూడా దేవుని మీద కేంద్రీకరించేవారు. Undivided minds and undivided hearts. విభాగింపబడని మనసులు, విభాగింపబడని హృదయములు. They were gathered together. వారు సమకూడి Work together. కలిసి పనిచేసి, Work together కలిసి పనిచేసి for the glory of God. దేవుని మహిమ కొరకు Remnant people. శేషించిన ప్రజలు. If you turn to Micah 5th chapter verse 7. మీకా గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనము. యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచు వలెను, మనుష్య ప్రయత్నము లేకుండాను, నరుల యోచన లేకుండాను, గడ్డి మీద పడు వర్షము వలెను ఆయా జనముల మధ్యను నుందురు. Praise the Lord. దేవునికి స్తోత్రం. They shall be blessing in the midst of many people. అనేక ప్రజల మధ్యలో వారు దీవెనకరముగా ఉంటారు. You may be alone. నీవు ఒంటరి కావచ్చు, but because of your presence, నీ యొక్క సన్నిధిని బట్టి, your presence నీ సన్నిధిని బట్టి bring the blessing of the Lord upon the people. ప్రజల జీవితాల మీదకి ఆశీర్వాదం వస్తుంది. Your entrance shall bring blessings upon the people. ప్రజల మధ్యలోనికి నీ ప్రవేశము ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. Blessed be the name of Jesus. యేసు నామానికి మహిమ కలుగును గాక. We must be the part of the remnant of people. మనము శేషించిన వారిలో భాగముగా ఉండాలి. They shall be blessing, not a curse to the people. వారు ప్రజలకు దీవెనకరంగా ఉంటారు. Many people they are living under the curse. అనేక మంది శాపము కింద జీవించుచు ఉన్నారు. They are under the curse because they refuse to follow the commandments of God. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించే విషయంలో వారు తిరస్కరించుచు ఉన్నారు కాబట్టి వారు శాపంలో I ఉన్నారు. beseech you this morning. ఈ ఉదయకాలం మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. You want to serve God? మీరు దేవుణ్ణి You సేవించాలనుకుంటున్నారు. want to be blessing to the people? నీవు ప్రజలకు దీవెనకరంగా ఉండాలనుకుంటున్నావా? You never to be compromised with the sin or with the people. ప్రజలతో గాని పాపముతో గాని నీవెన్నడూను రాజీ పడకూడదు. Glory to the name of Jesus. యేసు నామానికి మహిమ కలుగును. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. We need to be a blessing to our society. మన సమాజానికి మనము దీవెనకరముగా ఉండాలి. Blessing to our nation. మన దేశానికే దీవెనకరముగా ఉండాలి. Blessing to our families. మన కుటుంబాలకు దీవెనకరంగా Be ఉండాలి. a blessing in your family. మీ కుటుంబంలో దీవెనకరముగా If ఉండండి. you are a failure, you will be a failure in the whole house. నీవు విఫలమైపోతే నీ ఇల్లంతా కూడా విఫలమైపోతుంది. And if you are a failure in the family, నీవు కుటుంబంలో విఫలమైపోతే you are a failure in the congregation also. సంఘంలో కూడా నీవు విఫలమైపోతావు. And if you are a failure in the congregation, సంఘంలో నీవు విఫలమైపోతే and the whole society
shall immensely suffer in their lives. సమాజం అంతా కూడా అత్యధికముగా వారి జీవితాలలో శ్రమ పడతారు. What a terrible condition today. నేటి దినాన ఎంత భయంకరమైన Many దుస్థితి. young people, అనేక మంది యవ్వనస్తులు they are running away from God. దేవుని యొద్ద నుంచి వారు పారిపోతూ ఉన్నారు. It's because of many families they are refusing to follow God in their lives. ఇది ఎందుకు బట్టి అంటే అనేకమైనటువంటి కుటుంబాలలో దేవుని యొక్క ఆజ్ఞలను పాటించే విషయంలో వారు నిరాకరించుటను బట్టి. If you turn with me to Zechariah, జకర్యా గ్రంథాన్ని మనం తెరిచినట్లయితే 8th chapter, 8వ అధ్యాయము verse 4 to 6. 4 నుంచి 6 వచనాలు. Remnant people. శేషించినటువంటి జనులు 8వ అధ్యాయం 4 నుంచి. Thus saith the Lord of hosts, there shall yet old men and old women dwell in the streets of Jerusalem, and every man with his staff in his hand, and very age, for every very age. And the streets of the city shall be full of boys and girls playing in the streets thereof. Thus saith the Lord of hosts, if it be marvelous in the eyes of the remnant of this people, in these days should it also be marvelous in the mine eyes, saith the Lord of hosts. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, అందరూ వృద్ధత్వము చేత కర్ర పట్టుకొని వృద్ధులేమి వృద్ధరాండ్రేమి ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగ పిల్లలతోనూ ఆడు పిల్లలతోనూ నిండియుండును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఆ దినముల యందు శేషించి ఉన్న జనులకు ఇది ఆశ్చర్యమని తోచునని నాకును ఆశ్చర్యమని తోచునా. ఇదే యెహోవా వాక్కు. See how God himself is so wondered, marvelously he wondered about these remnant people. ఈ శేషించినటువంటి ప్రజలను గురించి దేవుడే స్వయముగా ఆశ్చర్యచకితుడైపోతూ ఉన్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. దేవునికి స్తోత్రం. God is seeking for such people. దేవుడు అటువంటి వారి కొరకు వెతుకుచున్నాడండి. And I will bring them, and they shall dwell in the midst of Jerusalem, and they shall be my people, and I will be their God in truth and in righteousness. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, తూర్పు దేశములో నుండి పడమటి దేశములో నుండి నా జనులను రప్పించి రక్షించి యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకుని వచ్చెదను. వారు నా జనులయ్యుందురు, నేను వారికి దేవుడనయ్యుందును. ఇది నీతి సత్యములను బట్టి. నేను వారిని తీసుకుని వచ్చెదను. I shall bring my people. నా ప్రజలను నేను తీసుకుని వచ్చెదను. Wherever they are, వారెక్కడున్నను I shall bring them together. వారిని తీసుకుని వచ్చి సమకూర్చెదను. They are my people, వారు నా జనులు, and I am their God. నేను వారి దేవుడను. I shall dwell in the midst of these people. ఈ ప్రజల మధ్యలో నేను నివసించెదను. Oh, glory to the name of Jesus. యేసు నామమునకు మహిమ కలుగును All గాక. class of people, అన్ని తరగతులకు చెందిన they ప్రజలు, are strong enough. వారు చాలా బలము కలిగిన They వారు, are strong enough. చాలా బలము కలిగిన They are వారు. not weak people. వారు బలహీనులు కారండి. The men of praising God in their lives. వారి జీవితాలలో దేవునిని స్తుతించే ప్రజలు. Glory to the name of Jesus. యేసు నామానికి మహిమ కలుగును గాక. A voice from these people. ఈ ప్రజల యొద్ద నుంచి వచ్చే స్వరము. That's what I heard in the morning. ఉదయాన్నే నేను విన్న స్వరం అదేనండి. That's after I heard that voice, అది 2 మార్లు నేను విన్న తర్వాత then I have gone through many scriptures. అనేక లేఖనాలు గుండా నేను వెళ్ళాను. Glory to the name of Jesus Christ. యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును Why గాక. I'm sharing this? ఎందుకు నేను దీన్ని Do పంచుకుంటున్నానంటే, you want to be among the remnant? మీరు కూడా శేషించిన జనులలో ఉండాలని A కోరుకుంటున్నాను. special class of people. ప్రత్యేకమైన తరగతికి చెందిన They ప్రజలు. are called people, no doubt. వారు పిలువబడ్డారు, అందులో సందేహం లేదు. They are called to be chosen. ఎన్నుకొనబడుటకు పిలువబడ్డారు. Called to be chosen. ఎన్నుకొనబడుటకు పిలువబడ్డారు. And chosen to be faithful. నమ్మకస్తులుగా ఉండుట కొరకు ఎన్నుకొనబడ్డారు. That's very important. అది చాలా ప్రాముఖ్యం. God is seeking for faithful people దేవుడు నమ్మకస్తులైన వారి కొరకు who can వెతుకుచున్నాడు. stand for God, దేవుని కొరకు who నిలబడదాం. can live for God, దేవుని కొరకు who జీవిద్దాం. will glorify God. దేవుని మహిమపరుద్దాం. That's a supreme human achievement, only to glorify God in their lives. మానవుని జీవితాలలో అత్యధికంగా సాధించే సాధింపు అనేది ఏదైనా ఉన్నది అంటే దేవుని మహిమ కొరకు జీవించటమే. Praise the Lord. దేవునికి స్తోత్రం. John Wesley. జాన్ వెస్లీ అనే I was వ్యక్తి, reading a small article, ఒక చిన్న ఆర్టికల్ నేను చదువుతూ ఉన్నాను. and I was reading. I was really stunned with that such wonderful statement from Wesley. వెస్లీ, జాన్ వెస్లీ దగ్గర నుంచి ఇవ్వబడినటువంటి అద్భుతమైనటువంటి ప్రకటన చూసి నేను He says, ఆశ్చర్యచకితుడైపోయాను. God, give me 100 preachers.
దేవా నాకు ఒక 100 మంది ప్రసంగికులను ఇవ్వు. Give me 100 preachers 100 మంది ప్రసంగికులను ఇవ్వము. who will never fear for anything in life. జీవితంలో దేనికి భయపడనటువంటి వారు. But fear God and fear sin in their lives. వారి జీవితాలలో దేవునికి పాపమునకు మాత్రమే భయపడేవారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. This only through these people ఈ ప్రజలు God will shake the powers of darkness. చీకటి శక్తులను ఇటువంటి వారి ద్వారా దేవుడు కదిలిస్తాడు. God will shake the walls of the enemy. శత్రువు యొక్క సరిహద్దులను ప్రాకారాలను దేవుడు వణికిస్తాడు. Glory to the name of Jesus. యేసు నామానికి మహిమ. Hallelujah. హల్లెలూయా. Do you want to be the part among the this remnant? ఈ శేషించినటువంటి వారిలో భాగముగా Do you ఉండాలనుకుంటున్నావా? want to be that? నీవు అందులో భాగంగా Do you want to ఉండాలనుకుంటున్నావా? be the part? నీవు అందులో భాగముగా You want to be ఉండాలనుకుంటున్నావా? the partaker of this remnant people? ఈ శేషించిన ప్రజలలో పాలి భాగస్తులుగా ఉండాలనుకుంటున్నారా? Or you want to be among the idolaters? లేకపోతే విగ్రహారాధికులలో మీరు కూడా ఒకరికి Not ఉండిపోవాలనుకుంటున్నారా? keeping any idol in your heart. నీ హృదయంలో ఎటువంటి విగ్రహమును ఉంచుకొనకుండా Only keep God in your heart. దేవునిని మాత్రమే నీ హృదయంలో ఉంచుకో. Let him always be in your heart. ఆయన ఎల్లప్పుడూ మీ హృదయంలో ఉండనివ్వండి. And allow him to rule your personal life. నీ వ్యక్తిగత జీవితమును ఆయన ఏలునట్లుగా అనుమతినివ్వండి. Rule your family life. నీ కుటుంబ జీవితమును ఏలునట్లుగా Rule అనుమతినివ్వండి. your whole నీ congregation. సంఘమంతటిని ఏలునట్లుగా అనుమతినివ్వండి. Praise the Lord. దేవునికి స్తోత్రం. One person. ఒక్క వ్యక్తి God will work out his plans and purposes through such person. అటువంటి ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు తన ప్రణాళికలు ఉద్దేశాలు నెరవేరుస్తాడు. Through that person, ఆ వ్యక్తి ద్వారా he can influence the whole society. సమాజమంతటిని ప్రభావితం That's చేయవచ్చు. what we have seen in the days of Elijah. ఏలియా దినాలలో మనం చూచినది He అదేనండి. prayed. తను ప్రార్థించాడు. He prayed earnestly. ఆసక్తిగా తను ప్రార్థన Oh చేశాడు. God, ఓ దేవా, let these people come to know that I am your servant. నేను నీ దాసుడనని ఈ ప్రజలు నేడు ఎరుగుదురుగాక. Your servant. నీ దాసుడను. And let these people ఈ ప్రజలు come to know that there is only one God in Israel. ఇశ్రాయేలులో ఒకే ఒక్క దేవుడున్నాడని వీరు ఎరుగుదురుగాక. There was no other God. ఇంకొక దేవుడు అనేవాడు లేడు. Only one God. ఒకే ఒక్క దేవుడు. God Jehovah. యెహోవా దేవుడు. is a God of Israel. ఇశ్రాయేలునకు దేవుడు ఆయనే. And he prayed. మరలా తను ప్రార్థన Very చేశాడు. small prayer. చిన్న ప్రార్థన. And the third prayer, మూడవ ప్రార్థన. he says, ఆయన అన్నాడు, Lord, let these people come to know that I have done everything according to your word. ప్రభా నీ వాక్కు ప్రకారముగానే నేను సమస్తమును జరిగించితినని ఈ జనులు ఎరుగుదురుగాక. Let them come to know. వారు ఎరుగుదురుగాక. It's not according to my will. నా చిత్తము ప్రకారంగా I కాదు. have not done anything according to my own will. నా సొంత చిత్త ప్రకారంగా నేనేమీ చేయలేదు. I have done everything according to his word. తన వాక్కు చొప్పున నీ మాట చొప్పున నేను సమస్తమును చేసేదిని. They are the people of remnant. వారు శేషించిన జనులు అంటే. So I beseech you this morning. కాబట్టి ఉదయకాలం మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. I used to ask. నేను అడుగుదేవాడిని ప్రభువుని. I also prayed like this. నేను కూడా ఇలాగనే ప్రార్థించాను. Lord, ప్రభువా, this Psalm 73 verse 25. ఈ యొక్క 73వ కీర్తన 25వ చరణం. Oh, whom have I in heaven except thee, and there is none else that I desire besides thee. దేవా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదు. I want such people. నాకు అటువంటి వారు కావాలి. As you are seeking for such people, నీవు అటువంటి వారి కొరకు and as వెతుకుచున్నావు. I am your servant, నేను నీ దాసుడను. I am also seeking for such people. నేను కూడా అటువంటి వారి కొరకు వెతుకుచున్నాను. Praise the Lord. దేవునికి స్తోత్రం. Through them we can influence our societies. We can influence our nation also in the days to come. అటువంటి వారి ద్వారా రానున్న దినాలలో మన సమాజాన్ని, మన దేశాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Will you stand up? అందరూ లేచి నిలబడతారా? Just stand up. లేచి నిలబడండి. Rakaba shandalariyanara. రీకాబా Hey, riyalarabo. మనత శందరి. I feel the very presence of God is here. దేవుని సన్నిధిని నేను ఇక్కడ అనుభవిస్తూ ఉన్నాను. Just close your eyes. మీ కళ్ళు మూసుకోనండి. Focus your eyes upon him మీ కన్నులు ఆయన మీద and కేంద్రీకరించండి. examine yourself. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. Is there anything unwanted
unwanted by God in your life? నీ జీవితంలో దేవుడు కోరుకొనది ఏదైనా ఉన్నదేమో పరీక్షించుకోండి. Is there anything that displeases God in your life? నీ జీవితంలో దేవునిని అసంతోష పెట్టేటటువంటిది దుఃఖపరిచేది ఏదైనా ఉన్నదేమో పరీక్షించుకోనండి. Let us not grieve the Holy Spirit. పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. You may grieve anything, but don't grieve the Holy Spirit. నువ్వు ఏదైనా చేయవచ్చు కానీ పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. God is seeking for remnant people. దేవుడు శేషము కొరకు వెతుకుచూ ఉన్నాడు. How many of you want to be the part of the remnant? శేషములో మీలో ఎంతమంది భాగస్థులుగా ఉండాలనుకుంటున్నారండి? Father, తండ్రి, I want to be the part of the remnant. నేను శేషములో భాగముగా ఉండాలనుకుంటున్నాను. I want to stand for you, O God. నీ కొరకు నేను నిలవబడాలనుకుంటున్నాను I will దేవా. stand for the word of God. దేవుని వాక్యము కొరకు నిలవబడతాను I దేవా. want to stand firm even in the midst of the persecutions. హింసల మధ్యలో కూడా నీ కొరకు నేను బలముగా ధైర్యముగా నిలవబడతాను దేవా. I want to be a blessing for all the people. ప్రజలందరికీ నేను దీవెనకరముగా And ఉండాలనుకుంటున్నాను. I want to be deep rooted and be fruitful in my life. నేను ప్రభు కిందికి లోతుగా వేరుపారి పైకి బహుగా ఫలించువాడుగా ఉండాలనుకుంటున్నాను. Never to compromise with sin. పాపముతో ఎన్నడూ రాజీ పడకుండా Never to ఉండాలనుకుంటున్నాను. compromise with the things of the world. లోక సంబంధమైన వాటితో ఎన్నడూ రాజీ పడకూడదు అనుకుంటున్నాను. Grant us such heart. అటువంటి హృదయమును దయచేయండి. Create such a clean heart in my life. నా జీవితంలో అటువంటి శుద్ధమైన హృదయమును సృష్టించండి. I want to live for you only. నీ మహిమ కొరకు మాత్రమే How జీవించాలనుకుంటున్నాను. many of you really want to be the part of this remnant? మీలో ఎంతమంది శేషములో భాగముగా ఉండాలనుకుంటున్నారు? Just raise your hand. అటువంటి వారు మీ చేతులను పైకెత్తండి. With a sincere heart and honest heart. యథార్థమైన నిజాయితీ కలిగిన హృదయముతో చేతులు పైకెత్తండి. Just show forth your hand to God, not to me. నాకు కాదండి, దేవునికి మీ చేతులను చూపించండి. Stand for Him. ఆయన కొరకు నిలవబడండి. Live for God's glory. దేవుని మహిమ కొరకు Let జీవించండి. us see our nation be ruled by God Himself. దేవుని చేతనే దేశము పరిపాలింపబడినట్లుగా చేయండి. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరమందున్న తండ్రి, we thank and praise in this morning. ఈ ఉదయకాలం నిన్ను స్తుతించి We ఘనపరచుచున్నాను. thank you for your precious promises. నీ ప్రశస్తమైన వాగ్దానములను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. Precious promises for the remnant people. శేషించిన వారి కొరకు ప్రశస్తమైన వాగ్దానములను బట్టి And our స్తుతిస్తున్నాను. eyes are running to and fro towards the whole world to find men of integrity, women of integrity. యథార్థత కలిగిన పురుషుల కొరకు, యథార్థత కలిగిన స్త్రీల కొరకు భూమి అందంతటా నీ కన్నులు సంచారము చేయుచున్నవని నేను ఎరుగుదును. Raise such men, O God. అటువంటి వారిని లేపండి దేవా. Raise such men and women. అటువంటి పురుషులను స్త్రీలను లేపండి దేవా. Because you want to fulfill your plan and your purpose through such people. అటువంటి వారి ద్వారానే నీ ప్రణాళికలు, నీ ఉద్దేశాలు నువ్వు I నెరవేర్చాలనుకుంటున్నావు. thank you for these people. నీ ప్రజల కొరకు నిన్ను స్తుతిస్తున్నావు. Those who really taken a decision in their hearts. వారి హృదయాలలో నిజముగా ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో, Oh, let them really motivate other people వారు నిజముగా ఇతరులను ప్రేరేపించేవారుగా ఉందురుగాక. to influence other people. ఇతరులను ప్రభావితం చేయుదురుగాక. Bless them, Lord. వారిని ఆశీర్వదించండి Bless దేవా. the families. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. Bless all the families. కుటుంబాలన్నిటిని ఆశీర్వదించండి. Raise such families in our nation. మా దేశంలో అటువంటి కుటుంబాలను మీరు లేపండి. Bless them exceedingly abundantly. అత్యధికముగా సమృద్ధిగా ఆశీర్వదించండి. We ask in Jesus' name. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్.